అనగనగా ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. అతని భార్య, కొడుకు మాత్రం కలిసి ఉండేవాళ్ళు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని తన కుటుంబాన్ని పోషించేవాడు. తను పేదవాడు అయినప్పటికీ మనసు మాత్రం చాలా మంచిది. కట్టెలు కొడుతూ ఇది చాలా పచ్చిగానే ఉందిగా, మనకి కావలసినవి ఎండు కట్టెలు కదా అనుకొని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఇలా అన్నాడు. సాధుబాబా, నేను దారి మరిచిపోయా. ఎటు వెళ్ళాలో తెలియక తిరుగుతున్నాను. నాకు కొంచెం మంచినీళ్ళు తగ్గించగలవా? నీకు కొంచెం పుణ్యం ఉంటుంది. రామయ్య, అయ్యో తప్పకుండా స్వామీజీ, ఇది కూడా తీసుకొని కుండీలో చల్లని నీరు తాగండి. అప్పుడు ఆ సాధువు కడుపు నిండా నీళ్లు తాగి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ సాధువు రామయ్య వైపు చూశాడు. చూడగానే చాలా బాధతో ఉన్నావు అని ఆ సాధువు బాబాకి అనిపించింది. ఇలా అడుగుతున్నాను, రామయ్యతో ఏమైంది నాయనా, ఇంత విచారంగా ఎందుకున్నావు? రామయ్య, స్వామి, నేను చాలా పేదవాణ్ణి. రోజు అడవిలో ఇలా కట్టెలు కొట్టి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. కానీ ఏం లాభం? దీనితో వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేక పోతున్నాను మరి. ఈ మాటలు విన్న సాధువుకి అంతా అర్థమైపోయింది. రామయ్యకి ఏదో ఒకటి మంచి చేయాలని అనుకున్నాడు. అనుకోగానే సాధువు చేతిలో ఒక దీపం ప్రకటించింది. ఇలా అన్నాడు. సాధుబాబా, ఇదిగో నాయనా, తీసుకో, నీకే. దాన్ని చూసి రామయ్య ఇలా అంటాడు. రామయ్య, కానీ ఈ ఒక దీపం కదా, దీన్ని నేనేం చేసుకోవాలి స్వామి? సాధుబాబా, అయ్యో అమాయకుడా, ఇది మామూలు దీపము కాదు, మాయాదీపం. రామయ్య, అవునా, మాయాదీపమా? సాధుబాబా, అవును నాయనా, ఇది ఒక మాయాదీపం. దీన్ని వెలిగించి నువ్వు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది అని చెప్పాడు సాధువు. సాధువుకి ధన్యవాదాలు చెప్పి దాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. రామయ్య, సీత, చూడు నాకేం దొరికిందో అంటూ సంతోషంగా తన భార్యని పిలిచి దీపాన్ని చూపిస్తాడు. సీత, ఎందుకు అలా అరుస్తున్నావు? రామయ్య, ఇదిగో చూడు, మాయాదీపం. సీత, ఏంటి మాయాదీపమా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏం కాలేదు కదా? రామయ్య, అయ్యో ఇది మాయాదీపం. సీత, చూస్తావా దీని మాయా? సీత, అవునా, సరే అయితే చూద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. నా కోసం తినడానికి ఏమైనా తప్పించు. వెంటనే రామయ్య దీపాన్ని వెలిగించి భోజనాన్ని కోరుకుంటాడు. అంతే, అక్కడికి భోజనం ప్రత్యక్షమైపోతుంది. రామయ్య, చూశావా, దీనిపై మాయ. నీకు ఏది కావాలి అనుకున్నా ఈ మాయదీపం నేను కోరవచ్చు. ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగానే అడవికి వెళ్ళాడు. మరి రామయ్య, సీత ఇంకా వాళ్ళ అబ్బాయి కలిసి ఆ దీపాన్ని వెలిగించి కావాలని కోరుకుంటారు. పెద్ద ఇల్లు, ఇంట్లో ఉండే వస్తువులు వీటన్నిటితో మారిపోతుంది. సాయంత్రం అవగానే రాము అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న
ఇలా అనుకుంటాడు. మరి రామయ్య, అరే ఇది సరైన ఇల్లు లాగా లేదు, నా ఇల్లు చాలా చిన్నది కదా. ఇంతలో రామయ్య భార్య సీత గుమ్మం ముందు నిల్చొని ఇలా అంటుంది. సీత, ఏమండోయ్, ఇది మన ఇల్లు, అంతా మాయాదీపం మహిమ అండి. ఇంతలో మాయాదీపం వలన వాళ్లకు అవసరం ఉండేవాణ్ణి సమకూర్చుకున్నారు. కొన్ని రోజుల తరువాత మాయాదీపం ఇచ్చిన సాధువు ఆ ఇంటి వైపుగా వచ్చి ఇలా అంటాడు. సాధుబాబా, అమ్మా, తాగడానికి కొన్ని నీళ్లు ఉంటే ఇవ్వమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. రామయ్య లోపల నుంచి ఇదంతా విని ఇలా అంటాడు. రామయ్య, ఎవరక్కడా మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని నీళ్లు అడుగుతున్నాడు? సీత, తెలియదండి, చూడడానికి ఎవరో ముష్టివాడులాగా అనిపిస్తున్నాడు. రామయ్య, పొమ్మను వాడిని మన ఇంటి ముందు నుంచి. దరిద్రపు, ఎక్కడున్నావు? రామయ్య లోపల నుండి అలా అరుస్తాడు. సీత, నీళ్లు లేవు, ఏమీ లేవు, వెళ్ళు ఎక్కడి నుంచి అంటూ కోపంగా తలుపు వేసేసింది. సీత సాధువు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో రామయ్య కొడుకుకు చాలా ఆకలేస్తుంది. కొడుకు, మా, నాకు చాలా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతాడు. సీత ఆ మాయాదీపం వెలిగించి భోజనాన్ని కోరుకుంటుంది. కానీ భోజనం దొరకదు. అప్పుడు ఇలా అంటుంది సీత, అరే ఇది పనికి ఏమైంది, ఎందుకు పని చేయటం లేదబ్బా. రామయ్య కూడా వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించి అడగడానికి చాలా అయినా కూడా అది పని చేయదు. అప్పుడు రామే ఆయన బాబా గుర్తుకొస్తాడు. ఇంతకు ముందు వచ్చిన నాకు దీపం అని అనుకుంటూ వైపు పరిగెత్తుకుంటూ కంగారుగా రామయ్య, స్వామి, స్వామి, ఆగండి స్వామి, ఆగండి. చదువు రామాయణం చూసి సాధువు ఆగుతాడు. రామయ్య చేతులు జోడించి ఇలా అంటాడు. రామయ్య, అయ్యో నన్ను క్షమించు స్వామి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయింది, పిచ్చిది. స్వామి, నడవండి, ఇంటికి వెళదాం, పదండి, నేను మీకు మంచినీళ్ళు ఇచ్చి మీ దాహం తీరుస్తాను అని అంటాడు రామయ్య. ఆ సాధువు ఇలా అంటాడు. సాధుబాబా, వద్దు నాయనా, ఇప్పుడు నువ్వు ఏం చేసినా లాభం లేదు. నీలో ఎప్పుడైతే మానవత్వం ఉందో అప్పుడు దీపం ఉపయోగపడింది. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడే మానవత్వము నశించింది, ఇక అది పనిచేయదు అనుకుంటూ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం రామయ్య బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు. ఇతరులకు సహాయం చేసే గుణం డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనలో మానవత్వం అనేది ఒకేలాగా ఉండాలి. మోరల్ ఆఫ్ ద స్టోరీ. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ కథ వల్ల మీకు ఏం తెలిసింది? ఎప్పుడైనా సరే మనము అందరికీ సహాయము చేయాలి, మనలో మానవత్వం అనేది ఉండాలి, లేకపోతే తర్వాత అది మనకే నష్టం కలిగిస్తుంది.
మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా చాలా మంచి మంచి స్టోరీస్ తీసుకొని వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.